నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. వీరందరూ ఎవరు అనుకుంటున్నారా? వీరందరూ మన కుటుంబ సభ్యులండి, మన దత్త కుటుంబ సభ్యులు. అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త. అక్క నమస్తే. అక్క జై గురుదత్త. జై గురు పాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజ్యం శరణం ప్రపత్తి. అక్క మీతో అసోసియేషన్ ఖచ్చితంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు వీళ్ళందరి సభాముఖంగా కృతజ్ఞతలు అక్క. యు ఆర్ ఎ వెరీ లిటిల్ వన్. అప్పటి నుంచి నిన్న అలాగే ఇప్పటికీ అలాగే మన అక్కా చెల్లెల అనుబంధం అలాగే ఎప్పటికీ ఉంటుంది. మీ ఆధ్వర్యంలో యాత్రలు జరగటం అనేది మనం చేస్తూనే ఉన్నాం. అసలు యూట్యూబ్ లో మనమే అనుకుంటాం స్టార్ట్ చేసింది ఇలాగా. అందున దత్తుడి దగ్గరికి వెళ్ళటం అనేది మీరే మొదలు పెట్టి ఉన్నారు. అయితే ఎన్ని యాత్రలు చేసినా అవన్నీ ఒక ఎత్తు, పాదయాత్ర మాత్రమే ఒక ఎత్తు. ఫస్ట్ టైం మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఈ యాంకరింగ్లు ఇవన్నీ కాకుండా అక్క నేను ఇట్లా గానగాపురం పాదయాత్ర చేశాను అని అంటే నిజంగా అది అలా ఇట్ వాస్ స్టక్ ఇన్ మై బ్రెయిన్, అలా ఉండిపోయింది. ఎలా అక్క ఎలా సాధ్యపడింది అని అంటే దత్తుడు తీసుకెళ్తాడు అని మీరు చెప్పినటువంటి మాట నమ్మకం, ప్రేమ, లేకపోతే ఆయన మీద ఉండేటటువంటి భక్తి అంటే ఇలా ఉండాలా అని అనిపించింది అక్క ఖచ్చితంగా. అయితే అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ ఎప్పుడు చేస్తారంటే స్వామి కరుణించి మీ చేత ఈ యాత్ర చేయించడం అనేది మీ పూర్వజన్మ సుకృతం. అంతే, పూర్వజన్మ సుకృతము. అసలు ఈ యాత్రతో మా పాప కర్మలన్నీ కూడా పటాపంచలైపోయాయి అని నేను 100% చెప్తాను. కురవపురం నడిచి వెళ్ళారు ఇక్కడి నుంచి. నడిచి అసలు ఈ కురవపురం పాదయాత్ర అనే ఇనిషియేషన్ అంటే ఫస్ట్ వెళ్ళాలి అంటే దాని మీద చాలా ప్రోద్బలం ఉంది. అక్క నేను ఇన్ని రోజులు నేను చేసింది వేరు, మీరు మాత్రం పాదయాత్రది చేస్తున్నది అద్భుతం అక్క అన్నావు చూడు. ఒక్క మాటకి నేను సరే వెళ్దాం పదా, అది మనసు నుంచి వచ్చింది అక్క. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, గానగాపురం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు అసలు, సెక్యూరిటీ అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా ఏమి మనకేం సెక్యూర్ గా మనం ఉన్నామని చెప్పటానికి లేదు. ఎలా అక్క సెక్యూరిటీ పరిస్థితి ఏంటంటే అవసరం లేదు, ఫుడ్ పరిస్థితి ఏంటంటే అవసరం లేదు, ఎక్కడ ఉంటారు తెలియదు. ఇంకా సర్వస్య శరణాగతి అంటారు చూసారా, అది ఇదే. అంతే అద్భుతం. అసలు ఈ డే 1 ఎలా ఉన్నానో తిరిగి వచ్చే వరకు నా ముఖంలో జంకు బెంకు లేదు. ఇంకా నూతన ఉత్తేజంతో ఉన్నాను, రెట్టింపు ఉత్సాహంతో, ఆనందంతో. దత్తుడు నడిపిస్తున్నాడు కదా అనే దాంట్లోనే, అంటే అనుక్షణం దత్తుడు తప్పించి ఇంకేమీ లేదు. ఎటు తిరిగినా దత్తుడు, ఇలా తిరిగినా దత్తుడు, అలా తిరిగినా దత్తుడు, ఎటు తిరిగినా ఏంటి దత్త అనే లోపల అక్కడ వచ్చేసేది. అంతా దత్తమయం. అద్భుతం. మమ్మల్ని కూడా ఇలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మీ యాత్రలో మేము కూడా ఉన్నాము, అందుకు చాలా చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా ఉన్నాం, మీ మనసంతా మాతోనే ఉంది. ఖచ్చితంగా. అయితే ఈ యాత్రని అప్పుడు మీరు గానగాపురం చేసినప్పుడు మీతో ఒక 10 మంది మాత్రమే ఉన్నారు, మీ వాళ్ళు మాత్రమే అంతే ఉన్నారు. ఇప్పుడు రెడ్ టీవీ అనౌన్స్ చేసిన తర్వాత చాలా కాల్స్ అయితే వచ్చాయి, బెదిరిపోయారు కొంతమంది. అయితే ఫస్ట్ చూసిన వెంటనే ఒక ఉత్సాహం వచ్చేసి వెళ్ళిపోదాం మనం నడిచేద్దాం అని చెప్పి కాల్స్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది. మరి వాళ్ళు వచ్చారా అంటే ఎస్, ప్రశ్నార్థకం. ఎందుకంటే 100కి పైన మనకి కాల్స్ వచ్చాయి కదా. 100 పైనే వచ్చాయి. 30 మంది మాత్రమే నడిచారంటే 30 మందికి మాత్రమే అనుజ్ఞ ఉంది నడవడానికి, పూర్వజన్మ పాపాలని పరిపక్వం చేసుకోవటానికి. అయితే వాళ్ళలో కొంతమంది ఇక్కడ హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అందరికీ నమస్కారం అండి. అయితే అమ్మా నమస్తే. అమ్మా మీ పేరు? నా పేరు నర్మద గారు. అసలు నేను ఇంకా మీరు మామూలుగా వచ్చారేమో ఇక్కడికి ఛానల్ కి అనుకున్నాను, అసలు మీరు పాదయాత్ర చేశారు అని అంటే వీళ్ళిద్దరే హైలైట్ పద్మిని. అదే యాత్ర మొత్తంలో వీళ్ళు నడుస్తారా లేదా అని అనుకుంటే వీళ్ళు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎవరంటే ముందు వీళ్ళిద్దరే. మరి ఆ జనరేషన్ స్ట్రాంగ్నెస్ అది చాలా అసలు మామూలు పవర్ఫుల్ కదా. అమ్మ నమస్తే. వందనం చేయాలి. గౌరీమూర్తి గారు అద్భుతం. అమ్మ మీరు పాదయాత్ర చేయటం అనేది నిజంగా చాలా 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 అసలు నేను ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. చిన్న వయసులో ఉన్న వాళ్ళు మేము చేయలేమండి అని చెప్పి అన్న వాళ్ళని చూశాను. ఎలా అమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం, నడిచేయాలి? మీ ఏజ్ ఎంతో నేను తెలుసుకోవచ్చా? 65. మీరు? 69. ఎలా 70 years? అమ్మా అసలు లేరు అలా ముందు. అదే చక్కగా అందంగా ఉన్నారు. ఎలా చేశారు, ఎలా ధైర్యం చేశారు చెప్పండి. ఎలా అసలు
చెప్పండి. నాకైతే ఆయన నడిపిస్తారనే ధైర్యంతోనే నేను ముందుకు వెళ్ళినా. నడిచాక కూడా నేను నడిచానా అనిపిస్తుంది. అంతే. ఇంకా ఎక్కడ మీకు భయం అనిపించలేదా? అన్ని 188 కిలోమీటర్లు కదా. భయం ఏమీ అనిపించలేదు. ఎక్కడ పోతే అక్కడ ఫుడ్ అంతా ఉంది. ఇంకా అసలు భయమే లేదు. చీకట్లో అయినా పగలైనా అడుగడుగునా దత్తుడు ఉన్నాడు. అంతే. పెద్ద పెద్ద పాములు పెద్ద పెద్ద కనబడ్డాయి. పాముల్ని చూసారట కదా. నాకైతే ఏమి కనపడలేదు. దూరం ఉన్నాయి అని చెప్పారు. అక్కడ ఉంది అన్నారు కానీ నేనైతే చూడలేదు. మా గౌరీ గారు మీరు చెప్పండి, ఏమి భయం అనిపించలేదా నడిచి వెళ్ళటమే? అసలు భయం లేదండి. పైగా మా పెద్దనే కొంచెం చాలా ఇన్స్పిరేషన్. వాడు మెడ్రాస్ టు తిరుపతి నడిచేవాడు. వాడు అదే అన్నాడు, ఏం పర్వాలేదు వెళ్ళమ్మా అన్నాడు. కానీ మా పిల్లలు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. మరి ఎలా ఒప్పించారు వాళ్ళని? అయితే తర్వాత అనుకున్నారు, తర్వాత వెళ్ళమ్మా కారు ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ కాలు నొప్పి పెడితే అక్కడ కారు ఎక్కేస్తాను ఆ ఒప్పందంలో పంపించారు. కానీ ఎక్కడా కారు ఎక్కలేదు. ఎక్కడ కారు ఎక్కలేదు, అస్సలు ఎక్కలేదు. అస్సలు ఎక్కలేదు. నిజంగా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న వయసు వాళ్ళు కూడా ఇది 188 కిలోమీటర్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ జస్ట్ 16 కిలోమీటర్స్ మాత్రమే. అంతే. ఆ 16 కిలోమీటర్స్ కి కూడా 100 ప్రశ్నలు. మేము నడవగలమా, మేము చేయగలమా, ఆటో ఎక్కేచ్చా, ఆటోతో చేసేయచ్చా, ఆటోకి పుణ్యం నీ కాళ్ళకి ఎలా వస్తుంది, ముందు ఆటో డ్రైవర్ కి ఆటోకి పెట్రోల్ కి పుణ్యం దక్కుతుంది. అసలు చాలా సార్లు అక్కడ చేసే వాళ్ళని మోటివేట్ చేయడానికి ఆ భారం అంతా అరుణాచలేశ్వరుడి మీద వేసేసేయి, మనం నడిచే వాళ్ళము అని చెప్పటం కూడా జరుగుతుంటుంది. మీరు ఈవిడికి మీకు పాములు సర్పాలు కనిపించాయి కదా మీకు? కాదు, శ్వేత కనిపించింది. శ్వేత అద్భుతం నిజంగా చాలా చాలా. కానీ అమ్మగారు చాలా అన్ని సమకూర్చారు మాకు. అసలు ఎక్కడ లోటు రానిలేదండి. అన్నానికి గాని పళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే పద్మానక ఆవిడ అమ్మాయి అయితే అసలు సూపర్. మంచి గారిని కావాలంటే చాలా గ్రేట్ ఆమె సేవ. అన్నపూర్ణేశ్వరి ఆవిడ. వెనకకి మేము 1 కిలోమీటర్లు వస్తే ఆమె 3 కిలోమీటర్లు వెనక్కి వచ్చి అందరికి నీళ్లు, పండ్లు, బిస్కెట్లు. మన పద్మ గారేనా? పద్మక్క, మన పద్మక్కే. ఎందుకంటే ఆవిడని నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. దేవుణ్ణి నమ్ముతాను, నేను దేవుణ్ణి నమ్మను అంటారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మేటటువంటి అదే చెప్పారు. అదే కూడా చెప్పారు. నేను మానవులను నేను ప్రేమిస్తాను అంతే అన్నట్టు. అది ఒక ఎత్తు అయితే చాలా ఇష్టం. అందుకోసం సేవ చేయటం ఇష్టం నాకు. సామాన్లు ఒక చోట నుంచి ఒక చోటకి అందరు సామాన్లు 30 మంది సామాన్లు ఎక్కించడం దించడం ఒక్కటే ఒక లేడీ ఆవిడికి హ్యాట్స్ ఆఫ్. ఆవిడికి చప్పట్లు కొట్టాలి పద్మక్క. 100%. థ్యాంక్ యూ సో మచ్. ఒక యూనివర్సల్ పద్మక్క ఒక 3 మగవాళ్ళు చేయలేని పని అక్క సింగిల్ హ్యాండ్ తో చేసి అటు నుంచి ఎదురొచ్చి నీళ్లు కూర్చోండి, ఎవరికైనా నీరసంగా అంటే ఎవరికి అనిపించలేదు, టీ బిస్కెట్స్ అన్ని, అసలు పళ్ళు అయితే ఒలిసేసి ఇట్లా నోటి వరకు. ట్రాఫిక్ వస్తుంటే మధ్యలో ఇలా ఇక్కడ రండి చెయ్యి పట్టుకొని నడిపించేవారు. నిజంగా అసలు మొత్తానికి ఈ యాత్ర అయిపోయి స్వామిని దర్శించుకున్న తర్వాత మీకు కలిగినటువంటి భావన ఏంటో? అంటే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. పైగా ఒక్క చోట అయితే అసలు నేను ఇంకా అడుగు పెట్టలేను. ఎందుకు వచ్చిందో నీరసం కాదు కానీ ఒక రకంగా వచ్చింది. అప్పుడు ఊరికే కూర్చున్నా నేను. ఎవ్వరు కనిపించట్లే, అటు ఇటు ఉన్నారు, అందరు కనిపిస్తున్నారు. నేను పిలిచినా వాళ్ళకి వినిపించట్లేదు. అట్లా ఎందుకు ఇట్లా అయిపోయింది అనుకున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారు. వచ్చి నువ్వు మంచినీళ్ళు తాగు ముందు అన్నారు. అమ్మో మంచినీళ్ళు ఆయన ఎవరో తెలియని వాళ్ళు ఇస్తే కష్టం కదా అనేది ఆ భయం అనుకున్నా. దాని తర్వాత నువ్వు డిహైడ్రేషన్ అయిపోతున్నావు, అసలు ఏంటమ్మా నువ్వు మంచినీళ్ళు తాగు నువ్వు అన్నారు. అంటే సరేలే కొంచెంగా ఇంకా వేరే తప్పదు నాకు. ఇంకా సరే తీసి కొంచెంగా తాగి, అప్పటికి కొంచెమే తాగి ఆయనకి ఇచ్చేసారు. ఆయన బాటిల్ తీసుకెళ్ళమ్మా నీతో అన్నారు. వద్దు, నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరి దగ్గర బాటిల్స్ ఉంటాయి, మీరు తీసుకెళ్ళి మీరు ఒక్కరే వెళ్తున్నారు పెద్దవారు అంటే గట్టిగా నవ్వాడు. నవ్వి చక్కగా వెళ్తారు, అందరూ బాగుంటారు అని చెప్పంగానే నాకు ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నా. దేవుడే అది చెప్పినట్టు. నిజంగా సెలైన్ ఎక్కించినట్టండి ఆ నీళ్లు, ఆ గుక్కెడి నీళ్లు. ఇంకా మీరు ఇంకా ఆపలేదు, ఇంకా నడక వెళ్ళిపోయాను నేను. అదే అనిపించింది. ఆ శంకర బట్టి వచ్చినప్పుడు మనం అంత ఇది డిఫరెన్స్ చూపించకూడదు. ఎవరైనా సరే ఎవరిచ్చినా
మనం అది దత్తుడి ప్రసాదం అని తీసుకోవాలని తెలిసింది నాకు. నిజంగా చాలా అయితే మీకు ఖచ్చితంగా సాక్షాత్కారం కూడా అయ్యింది అయితే. అని స్వామినే చూశారు. కాదు మనం. అయ్యో అలా అనుకోకూడదు. అద్భుతం అండి, అద్భుతం. చాలా నర్మదా చాలా. గారికి అయితే దత్తుడు మరో జన్మ ఇచ్చినట్టే. ఆవిడకి అద్భుతమైన చెప్తారా జీవిత అనుభవం ఏంటో నాకు చెప్తారా? అంటే నేను పెళ్లి కాలేదు అప్పుడు. ఒక కలలో మా ఇంటి పక్క నుంచి ఒక 3 తలల పాము వచ్చింది, కానీ అప్పుడు నాకు దత్తుడు అని తెలియదు. 3 తలల శంకరుడు వచ్చిండు నాన్న, నాకు ఇట్లా ఆశీర్వాదం ఇచ్చిండు అన్నాను. మా నాన్న పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ దత్తాత్రేయుడే శంకరుడు ఏంది 3 తలలు ఉన్నప్పుడు అన్నారు. అది కాదు అంతే, నేను మర్చిపోయిన తర్వాత 45 ఏళ్ల తర్వాత మళ్ళీ మెడిటేషన్లో ఆ సీన్ మొత్తం గుర్తుకొచ్చింది. ఆ కళ మొత్తం గుర్తొచ్చిందా? మొన్నే అంటే 2-3 మంత్స్ అయింది. కాకపోతే దత్తుడిని నేను చాలా 30 ఏళ్ళ ఉంది సేవిస్తున్నాను, కానీ అది గుర్తుకు రాలేదు. మొన్న ఈ మధ్య గుర్తుకొచ్చింది. అయితే ఇన్నాళ్ళు నన్ను నడిపిస్తుంది ఈయనే అనేది అర్థమైంది. అంతే. ఆ, చాలా చాలా సంతోషం అండి. ఇంకా ఇంకా వెళ్ళారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? సాయి పూర్ణ. ఎక్కడి నుంచి మీరు? నేను వచ్చింది బిహెచ్ఎల్ నుంచి. ఓకే. ఎలా ఎలా జరిగింది యాత్ర? యాక్చువల్లీ ఏంటంటే యాత్ర కంటే బిఫోర్ నేను ఫస్ట్ మీ గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే లైక్ రెడ్ టీవీ నుంచి మేడం నుంచి నేను సిద్ధమంగళ స్తోత్రం చదవడం జరిగింది, స్వామి గాన్గాపూర్ తీసుకెళ్లడం జరిగింది, తర్వాత మేడంతో పాదయాత్ర జరిగింది, మేడంని కలవడం జరిగింది. ఇదంతా రెడ్ టీవీ త్రూ. మా మా స్వామి కృప, ఈశ్వర కృప. డెఫినెట్లీ నేను ఇంకా హ్యాపీగా అంటే లైక్ బ్రతుకున్నాను, హ్యాపీగా ఉన్నాను అంటే నథింగ్ బట్ మేడమే అని చెప్పాలి, లతా మేడం అనే చెప్పాలి. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం నన్ను నడిపిస్తుంది. పాదయాత్రలో కూడా మా వాళ్ళు యాక్చువల్లీ నాకు హెల్త్ ఇష్యూ ఉండే అనమాట. సో అది చాలా క్రిటికల్గా ఉండే. మా వాళ్ళు కూడా వద్దు, ఇంకా నువ్వు నడవలేవు, మొన్నే కదా ఆపరేషన్ అయింది, ఇంకా నడవలేవు అని అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి డౌట్ నేను నడిచానా 200 కిలోమీటర్స్ అని. మా దగ్గర ఫుటేజ్ ఉంది, అయితే ప్రూఫ్ ఉంది మాకు. వాళ్ళు అదే అంటున్నారు, నువ్వేనా నడిచింది అసలు అని. ఇప్పుడు ఏంటంటే అసలు అక్కడ ఎన్ని ఎక్స్పీరియన్సెస్, అసలు స్వామి వెన్నంటే ఉన్నారు. మేడం ఒకటే అన్నారు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు, మనకి ఫుడ్ ఎక్సెట్రా అంతా స్వామి పైన, ఇంకా మనం ఇంకేం లేదు అని చెప్పారు. అలా ఉన్నారు నిబ్బరంగా మేడం. ఆమె వెనకాయ మేమంతా అంతే నిబ్బరంగా ఉన్నాం. అసలు ఎలా అంటే నడుస్తూనే ఉన్నాము, ఎక్కడ పడితే అక్కడ స్వామి మాకు ఫుడ్ గానీ అలా అరేంజ్ చేస్తూ వచ్చారు. ఒక పర్సన్ అయితే అంటే రామ్ రెడ్డి అని ఒక పర్సన్ ఉన్నారు, మీకు దాంట్లో ఫుటేజ్ లో కూడా కనపడతారు. మేము టీ తాగుదామని చెప్పేసి టీ కోసం ఆగామన్నమాట. టీ తాగుతుంటే అక్కడ టీ అంత బాగాలేదని వేరే ప్లేస్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మా వాళ్ళు కొంతమంది ఉన్నారు టీ తాగదామని. అక్కడ ఆయన నార్మల్గా పంచ కట్టుకుని నార్మల్గా ఉన్నారు. అయితే నార్మల్గా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అలా మాట్లాడుతూ మీకు ఫుడ్ అరేంజ్ చేస్తా అంటే నేను అనుకున్నా నా మైండ్లో, ఈయన ఏంటి ఇంతమందికి ఇప్పుడు 30 members కి ఫుడ్ అరేంజ్ చేయడం చాలా ఇబ్బంది. అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడతారు. ఆయన ఎలా చేశారు అసలు, దత్తుడు ఏమంటారు మాయ అనుకోవాలి. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు చూసి షాక్ మేము. ఆయనే కారు పంపించి మమ్మల్ని అందరిని ఎక్కించుకొని అక్కడ ఫుడ్ అరేంజ్ చేసి అసలు అలా అడుగడుగునా మాకు ఎక్కడో దగ్గర ఫుడ్ అరేంజ్ చేస్తూనే ఉన్నారు. మేము ఇంకా అంటే యాత్ర చేసి కనీసం 3-4 days, మేము రిటర్న్ అయ్యి 3-4 days అవుతుంది. జస్ట్ ఆ చలి వల్ల కాస్త బ్లాక్ అయ్యామేమో కానీ ఎక్కడ కూడా అలసట లేదు, కళ్ళల్లో బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్, చాలా చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని కలవటం మా అదృష్టం, మీరు నా గురించి చెప్పడం కాదు. దత్త భక్తుల్ని కలవటం అంటే దత్తుడిని కలవటమే. ఆనంద పరవశంతో ఉన్నాము. అసలు స్వామి నాకు ఇంకా చెప్పాలంటే నా లైఫ్ కి సంబంధించి కూడా స్వామి ఒక మెసేజ్ ఇచ్చారు, అది మేడమే మా మమ్మీ డాడీతో చెప్తా అని చెప్పారు. సో డెఫినెట్లీ వీఆర్ బ్లెస్డ్. అండ్ ఈ రెడ్ టీవీ ద్వారా మాకు అందరికి కూడా తెలిసింది పాదయాత్ర అని. మేడం వల్ల మాకందరికి కూడా పుణ్యం, నిజంగా చెప్తున్నా. మేడం ఒకరు ఉన్నారు కాబట్టి మేము అందరం కదలగలిగాం అక్కడ నుంచి, మా ప్లేస్ నుంచి. నేను కూడా అంతే, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా కూడా నేను అక్కడి వరకు నడవగలిగానంటే స్వామి సంకల్పం, మేడం యొక్క మెయిన్ ఇది. అద్భుతం, అద్భుతం. చాలా చాలా సంతోషం. స్వామి కృప పరిపూర్ణంగా ఉంది అనటానికి ఇదే ఒక నిదర్శనం. ఇంకా ఒక్కసారి మీరు ఒకసారి ఇట్రండి అమ్మా. అమ్మ మీ పేరు? నా పేరు నాగేంద్రనా? నాగేంద్ర ఎంత హుషారంటే దారి పొడుగున రీల్స్ చేయడం, పాటలు పాడడం, చెట్లు తీయటం. ఏదో పాట పాడండి విందాం సరదాగా. నాకు మాట్లాడటానికి టెన్షన్. పాటలు పాడేసానన్నారు. జై గురుదత్త అనుకో వచ్చేస్తుంది పాట. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
లాలిజో 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 గురుదత్త లాలిజో జో జో గాన్గాపురమందుందున నిదరో స్వామి నిదరో కుర్వాపురమందున కృష్ణా నది ఒడ్డున నిదరపో శ్రీపాదుడా నీవు నిదరపో స్వామి లాలిజో లాలిజో జో లాలిజో లాలిజో. చక్కగా పాడారు. claps అప్పటికప్పుడే కొట్టాలి. పాట కూర్చేస్తుంది. అదే నా మీద కూడా పాట ఓహో కూడా పాట కూర్చేస్తుంది. టాలెంటెడ్. అప్పటికప్పుడే నాగేంద్ర. నీ అనుభవాలు చెప్పు నాగేంద్ర. చెప్పండి నాగేంద్ర గారు, ఎలా జరిగింది యాత్ర? చాలా ఆనందంగా జరిగింది. పద్మక్కకు మొదటగా నా కృతజ్ఞతలు. అంత బాగా చూసుకుంది మమ్మల్ని. లతక్క కూడా అక్క అని పిలవడమే నాకు అలవాటు. పిలవండి, అలాగే పిలవండి. యూనివర్సల్ అక్క. రెట్టవికి వచ్చారంటే అంతే, ఎవరైనా అక్కలు అవ్వాల్సిందే. అక్కలు దత్తుడు అంటే ఎవరో మాకు అస్సలు తెలియదు నిజానికి. ఈ టీవీ ద్వారానే తెలుసుకున్నాం మేము, మీ ద్వారా, అక్క ద్వారా. ఇంకా అప్పటి నుంచి పరిచయము. గానగాపూర్ చాలా సార్లు పోవాలనుకున్నాం కానీ పోలేకపోయినాం. మేము పాదయాత్రకు పోయినాం, చాలా బాగా జరిగింది. అక్కలు బాగా చూసుకున్నారు మమ్మల్ని. స్వామి కనపడిండ్రు మాకు. కనపడ్డారా? ఎలా ఒకసారి చెప్పండి ఎక్స్పీరియన్స్. మేము నడుచుకుంటా వెళ్తా ఉన్నాము. అంత దూరం నుంచి వస్తుండు ఈ చీర కలరు పంచి కట్టుకొని వస్తుండు, చంచి భుజాన్ని పెట్టుకొని పిచ్చి వాళ్ళ లెక్క వస్తుండు. పంచభూతాలతో మాట్లాడుకుంటూ అట్ట అట్ట అనుకుంటా వస్తే నాకు అనిపిస్తా ఉంది స్వామేమో స్వామేమో అనుకుంటున్నా నేను. మళ్ళీ నేనేమన్నా మాట్లాడితే పిచ్చిదాన్ని అనుకుంటారేమోనని నేను సైలెంట్ అయిపోయి అక్క సాయి చూసా. అక్క కళ్ళు మూసుకొని నవ్వుకుంటా ఉంది. ఆ స్వామి అనుకొని నేను గబగబా డబ్బులు తీసుకొని చేత్తో పట్టుకున్నా. దగ్గరికి వచ్చిండు, అక్క మాట్లాడింది. ఆ మాటలన్నీ చెప్పడం నాకు తెలియదు. మాట్లాడి పోయినరు వీళ్ళు. నేను ఫోటో తీసుకుందామని అనుకున్నా భైరవ. నేను ఫోటో తీస్తుంటే నా సాయి అసలు తిరిగి కూడా చూడలేదు. ఎట్టిట్ట అంటుండే. తిరిగి చూడకుండా అన్నారా? తిరిగి చూడకుండా. ఇట్ట భుజాన్ని వేసుకొని ఇట్ట అనిండు. ఇంక నాకు భయం వేసింది, నేను వచ్చేసి ఫోటో తీయలేదు. బాగా జరిగింది. అద్భుతం అద్భుతం. చాలా 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 సంతోషం. కాళ్ళు నొప్పి పెట్టడం, బా ఎందుకురా ఇంత దూరం వచ్చాను అనటం అట్లాంటివి. అయ్యో పద్మిని, నా పాద సేవ చేసారు వీళ్ళంతా. వీళ్ళ నొప్పులు కాదు, అసలు నా కాలు పట్టుకొని అందరితో పోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక అక్క చెల్లి, ఒక అమ్మకు పుట్టిన వాళ్ళు ఇష్టపడటం అది వేరు. కానీ ఎంత మంది తోటి పోవడం, వీళ్ళందరితో ప్రేమగా ఉండడం నాకు చాలా చాలా బాగుంది. నాకు ఏడుపు వచ్చింది లాస్ట్ సారి. ఏడ్చినా కూడా. ఒకటే ఏడుపు పట్టుకొని ఏది నేను చూడలేదు. ఎప్పుడే మీరందరు కలిసే ఉంటారు. ఏడ్చినా నేను గుడిలో. ఎలా ఉన్నారని అడగటం ఇవన్నీ ఇప్పుడు కూడా ఏడుస్తుంది. ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాగా జరిగింది. చాలా చాలా సంతోషం. నాగేంద్ర పేరుకు తగ్గట్టుగానే ఆదిశేషుడిలాగా ముందే వెళ్ళిపోయి ముందే సేవలు చేస్తూ అందరికి. మనకి ఎన్నో పాములు కనబడ్డాయిగా, చనిపోయిన పాములు. ఎన్నో చనిపోయిన పాములు 20. పాములు అడుగు అడుగుకి పాములే చనిపోయినవి, బతికున్నవి కూడా కనపడ్డాయి. కానీ ఒక్కటి కూడా మాకు వచ్చి ఆపద తలపెట్టలేదు. ఏం బాగా చీకట్లో భయం అనేది లేకుండా పోయినాము. శ్రీపాదుని దర్శించుకున్నాం, వచ్చినాము. ఇంకా అంతే. అమ్మా నమస్తే అమ్మా. మీ పేరు? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు. ఎలా జరిగిందండి యాత్ర? బాగా జరిగింది. ఏంటి మీకున్న అనుభవాలు ఏంటి? అంటే అవి చెప్పడానికి వర్ణనాతీతం, అనుభవిస్తేనే తెలుస్తుంది. యాత్ర అనౌన్స్ చేశాను రెడ్ టీవీలో. ఎట్లా అనిపించింది? వెళ్ళగలం అనిపించింది? ఫస్ట్ వినంగానే మీకు వచ్చినటువంటి ఫీలింగ్? చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. అంటే నేను మీ వీడియోస్ చూస్తా ఉంటాను. ఇవే కాదు ఇంకా ఎక్కువ పెడతా ఉంటారు కదా మీరు. మిమ్మల్ని ఫాలో అవుతాను, చూస్తున్నాను. ఇంకా మీరు చెప్పగానే ఆహా నేను కూడా చేసుకోవాలి. అయినా వీళ్ళు నాకు రియాక్ట్ అవుతారా లేదా అనుకున్నాను ఫస్ట్. అయినా ఒక కాల్ చేద్దాం, ఆ దేవుడు దయ్యా మనం వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మనకి తిరిగి రిటర్న్ చేస్తారు అనుకున్నా. మీకు మేడం చేస్తారని చెప్పారు కాల్. తర్వాత మేడం చేశారు. ఇంకా ఆనందాన్ని మాటలు రాలేదు ముందు. ఫస్ట్ మేడం కాల్ చేయంగానే ఆవిడని ఎప్పటి నుండో నేను చూడాలనుకుంటున్నాను, కలవలేకపోయాను. కలిసి మొత్తం 8 రోజులు ఇంత గట్టిగా అనుకున్నారు మీరు? వీళ్ళందరి మధ్యలోనే పడుకోవటం, వీళ్ళతోనే ముచ్చట్లు పాటలు. మేడం ఇంత ఫ్రీగా ఉంటారని నేను అనుకోలేదు. మాలో కలిసిపోయి ఇంకా ఆవిడకి వీళ్ళు వాళ్ళు అనే భేదం ఏం లేదు. అందరితో ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా సరదాగా. అసలు ఇంకా అది చెప్పడానికి రాదనమాట. సార్ యాత్ర అయిపోయిన తర్వాత స్వామిని చూసిన తర్వాత మీకు కలిగినటువంటి భావన? ఇంకా ఆనందానికి అంతులేదు. చాలా బాగా జరిగింది. ఎక్కడ ఏది లేదు, నీరసం
ఆయాసం, మనం చేయలేకపోతున్నాం కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాయని విన్నాను నేను. అయినా సరే తర్వాత 2 రోజులు అది అంతవరకే, ఇంకా మిగతా ఏం లేదు. మీ అలసటగా కాళ్ళంతా బానే ఉన్నాయా? బానే ఉంది. బానే ఉంది. ఆ బొబ్బలకి ఆపరేషన్ నాగేంద్ర చేసేది. ఈ అమ్మాయి బొబ్బలకు ఆపరేషనా? ఈ అమ్మాయి ఆపరేషన్ మీరు డాక్టర్ కూడానా? ఆక్యుపంచర్ పంచర్లు కొట్టేసి రాత్రి ఆ చిన్నపిల్లలు చక్కగా కాళ్ళకి నూనెలు రాసేవాళ్ళు మాకు. అందరికి, పెద్దమ్మ అంటే నాకు వినేవాళ్ళు కాదు. వీళ్ళకి అందరికీ వేసేవాళ్ళు. మిస్ అయ్యానక్క నేను, చాలా మిస్ అయిపోయావు పద్మిని, చాలా మిస్ అయ్యాను. చాలా మిస్ అయ్యావు. చిన్న పాప కదా, లేకపోతే వచ్చేద్దు. ఎవరికి నొప్పి వస్తే వాళ్ళు చేస్తారు. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ లాగా అందరి కాళ్ళు అట్లా అద్భుతం, అర్థం చేసుకొని. అద్భుతం. మీరు ముందుకు రండి ఒకసారి. ఆయన హలో అండి. ఇల్లు. హాయ్ అండి, మీ పేరు? రంజిత అండి. రంజిత. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఎట్లా జరిగింది యాత్ర? చాలా బాగా జరిగింది. నేను కూడా ఉన్నాను. స్వామి అంటే ఫస్ట్ ఒక ఒక ముగ్గురికి కనిపించారు. ఒక అమ్మాయి నార్మల్ గా తనకి ఫస్ట్ 2 days లోనే కొద్దిగా ప్రాబ్లం లాగా అనిపించింది. తను ఇంకా అదే ఇంకా ఆ పెయిన్ తోనే మనము స్వామి ఉన్నారు కదా అన్నట్టు తను వెళ్తూనే ఉంది. అనుకోకుండా సడన్ గా ఒక ప్లేస్ లో తనకి కాలు నొప్పి అనిపించింది. అంటే ఇంకా వేయలేకపోయింది, తను అడుగు వేయలేకపోయింది. సో తన పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, అనిత అనేసి. ఇప్పుడు నేను చెప్పే అమ్మాయి ఉషశ్రీ. అనిత అనే అమ్మాయి ఉండేసరికి తను అనింది, నేను వస్తాను కానీ నువ్వు వెళ్ళిపో. సరే ఇంకొక అమ్మాయి నేను ఒప్పుకోలేదు, లేదు లేదు మరి ఇద్దరం కలిసి వెళ్దాము అని. అప్పుడు ఇంకా వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు, సో రోడ్ సైడ్ కూర్చొని ఉన్నారు. ఒకరు బైక్ మీద వచ్చారంట, నామం పెట్టుకొని, ఇంకా ఎల్లో కలర్ కండువా వేసుకొని అలా ఉన్నారంట బైక్ పైన. సో వీళ్ళంతా మనము ఏదో వెళ్తా అంటే ఆ ధ్యాసలో లేరు, ఒక మనిషి వచ్చారు అన్నట్టు. అయితే ఇంకా అడిగారంట, మీకేమైనా హెల్ప్ కావాలా, మీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగారంట. ఇదే క్వశ్చన్ ఇద్దరికి వేరే విధంగా అర్థమైంది. ఒక అమ్మాయికి ఏం అర్థమైందంటే బండి మీద కూర్చొని నీకేమైనా హెల్ప్ కావాలా, లిఫ్ట్ కావాలా అన్నట్టు. తనేమనింది, లేదు లేదండి మేము పాదయాత్ర చేస్తున్నాం, మేము బండి ఎక్కము అన్నారంట. పక్కన అమ్మాయికి ఏం అర్థమైంది, మీకేమన్నా డబ్బులు సాయం కావాలా అంటే డొనేషన్ లాగా, పాదయాత్రకి మీకు తినడానికి. లేదండి ముందు మా అమ్మ ఉన్నారు, అక్కడికి వెళ్ళి డొనేట్ చేసుకోండి మీరు ఏమన్నా ఉన్నా అనేసి. ఒక బ్యాచ్ ముందు వెళ్తూ ఉంది, అమ్మ వాళ్ళు ఉన్నారు. సో అటే వెళ్ళారు. అక్కడ ఏంటి ఇంకా ఆగట్లేదు అన్నట్టు చూస్తున్నారంట. వెళ్తున్నారు వాళ్ళు. సరే వెళ్ళి అడుగుదాము, ఎందుకు ఆగట్లేదు మీరు, ఒక మనిషి వచ్చారు కదా డొనేషన్కి అనేసి. వచ్చి అడిగారంట, ఎవరు మేము చూడలేదే అని అన్నారంట. మాకెవరికి కనబడలేదు, మేము జస్ట్ 100 అడుగులు దూరం. కానీ ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏ టైంకి అయితే కనిపించారో మేమందరం ఒక దగ్గర ఉన్నామన్నమాట. ఆ టైంలో తెలియని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఆ టైంలో, సేమ్ అదే టైంలో. తర్వాత వెనక నుంచి వీళ్ళంతా వచ్చి తను ఏడుస్తూ ఉంది, తనని చూసేసరికి మాకంతా ఏడుపు అలా అయింది. తర్వాత అది అయ్యేసరికి నేను అనుకున్నాను, దేవుడా మరి కనిపించావు, మరి నాకు కూడా కనిపించాలి కదా. ఇది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు నేను. అమ్మ మీకు కూడా తెలియదు, అమ్మ మీకు కూడా తెలియదు. అంటే మా అందరిలో కూడా శ్రీపాదుడు ఉన్నాడనే దానికి నిదర్శనం ఇది, అంటే ఆ నడిచే దాంట్లో. సో నేను అనుకుంటూ ఉన్నాను, నాకు కూడా కనిపించాలి కదా దేవుడా అనేసి. నేను నా మనసులో అనుకున్నా, నేను 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదువుతాను, అయ్యేలోపు కానీ మీరు కనిపించాలి అంతే అని ఒక కండిషన్ అనేది పెట్టుకున్నాను నేను. ఎవరికి చెప్పకుండా నేను చదువుతూ వెళ్తూ ఉన్నా. అయిపోయింది నాది అంతే. వెనక నుంచి అమ్మ ఇంకా శ్రీధర్ గారు, నా మనసులో మాట వాళ్ళకి ఎలా తెలుసు. శ్రీధర్ గారు అన్నారు, నీకు శ్రీపాదుడు ప్రత్యేక దర్శనం ఇచ్చారు అన్నారు. నేను షాక్, ఏంటి ఇలా అండం ఏంటిది అనేసి. ఇంకా అప్పటి నుంచి ఇంకా అది మన అందరిలో ఉన్నారు అనేసి నాకు అర్థమైంది. నేను ఏదైతే అనుకుంటానో ఎవరి నోటి నుంచి ఒక నోటి నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది నాకు. అది డెఫినెట్లీ అందరిలోనూ ఆయన కొలువు తీరు ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. ఇలా పాత్రప్పుడు ఎలాంటి భావం వచ్చిందో చెప్పలేదు. స్వామి మాకు తిని చెప్పారు కదా, అప్పుడే 5 చేసుకున్నాం. వచ్చారు, నేను అమ్మ అంటే ఒక 3 ముందు ఉన్నారు, మేము వెనుకున్నాం, అమ్మ వెనుకున్నాం. సో ఫస్ట్ తను కళ్ళు మూసుకున్నాను అనేది నేను చూడలేదు, కానీ అమ్మ ఇలానే చూస్తున్నారు. మనం ఒక మంచి సైడ్ అంత ఇదిగా చూస్తుంటే వాళ్ళు భయపడతారు, కొత్త వాళ్ళని. అటు భయం లేదు, ఇటు భయం లేదు. సో అర్థమైపోయింది అమ్మ వారు శ్రీపాదుల వారే అని అర్థమైపోయింది.
ఈ క్వశ్చన్స్ అనేది ఆ హై లెవెల్ కాన్వర్సేషన్ మనకు రాదు. అది ఆ క్వశ్చన్ చేయడం అమ్మకే వచ్చు, ఆన్సర్ చేయడం వారికే వచ్చు. ఆ క్వశ్చన్స్ ఏంటనేది మీరు అడగవచ్చు. నాకు చెప్పారు, నేను విన్నాను. ఆ హై లెవెల్ కాన్వర్సేషన్ మనకు ఎన్ని జన్మలు మనకు ఆ క్వశ్చన్స్ రావు, ఆటి నుంచి ఆన్సర్స్ రావు. సో అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ ఏదో ఒకటి ఇస్తున్నారు. నేను సరే భిక్ష అనేది వీళ్ళందరూ పెడుతున్నారు, నా దగ్గర చేంజ్ లేదు. అంటే ఫస్ట్ కన్ఫ్యూజన్, ఒక 500 తీద్దాం, ఎలా ఇస్తాము అన్నట్టు అనిపించింది. మా తమ్ముడు అమ్మ ఇచ్చావా అంటే ఏమి ఇవ్వలేదు అంటే 10 రూపీస్ ఇచ్చాను. ఆయనకు థ్యాంక్స్ ఫస్ట్ ఇచ్చినందుకు, నేను కూడా ఇవ్వగలిగాను అనేసి. ఇంకా అలా అలా వెళ్ళిపోయారు ఇంకా స్వామి. మీరు చూసారు అయితే? నేను చూశాను. అద్భుతం, అద్భుతం. కానీ కళ్ళల్లో ఒక తేజస్సు ఆయన కళ్ళల్లో. అసలు ఎవరైనా భయపడతారు ఆ క్వశ్చన్స్ కి. కొత్త వాళ్ళంటే ఎవరైనా అడుక్కునే వాళ్ళంటే వాళ్ళు చాలా భయపడతారు ఆ క్వశ్చన్స్ కి. అసలు ఏ భయం అనేది లేదు. స్వామి. అయితే అక్క, ఈ యాత్ర జరిగేటప్పుడు మగవారు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది, కొంత ధైర్యం కూడా ఉంటుంది. ముందు నాకు మీతో ఆడవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మగవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుని ఒక అట్లీస్ట్ 30 మంది వస్తే 10 మంది మగవారు ఉంటే బాగుండని నా ఫీలింగ్. ఎంతమంది వచ్చారక్క? 5 వచ్చారు. ఐదుగురు అందులో వచ్చారు. ముందు నడిపించిన వీరుడు, ఓకే, వీరుడు అయితే ముందు ముందుకు జెండా రావాలి. పట్టి వీరుడు ముందుకు రావాలి. వెనక నడిపించిన సూర్యుడు, సూర్యుడు, కాలభైరవుడు. నాతో నడిచిన శ్రీధరుడు, ఏమండి రండి, ముందుకు రండి. వంశీ ఏమో మధ్యలో. హలో అండి, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పాలంకాయమ్మ. ఓకే, ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు? మేము కోంపల్లి దగ్గర మల్లన్న కాలనీ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చామన్నమాట. సో యాత్ర అనౌన్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ కాల్. ఫస్ట్ రెడ్ టీవీకే చేశానమ్మా నేను. అమ్మ నెంబర్ లేదు నా దగ్గర యాక్చువల్ గా. అంటే మరి టీవీ నంబర్ అమ్మదే. అయితే రెడ్ టీవీ వాళ్ళు ఎత్తారు ఫస్ట్. టీవీ సంగతి అమ్మ అని చెప్పాను. సరే ఓకేనండి అన్నారు. తర్వాత అఖండ సప్తాహ పారాయణం అని చెప్పేసి నిజాంపేటలో చేశారు. అప్పుడు మీరు కూడా వచ్చారు. అప్పుడు అమ్మ రిజిస్టర్ చేశారనమాట, రైన్ కావాలని చెప్పేసి. అప్పుడు అమ్మ నెంబర్ చేసి మళ్ళీ అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ నేను వస్తాను అని. సరే ఓకే డన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎట్లా జరిగిందండి యాత్ర? చాలా బాగా జరిగిందమ్మ. లైఫ్ లో ఊహించినటువంటి యాత్ర ఇది. రియల్ గా చెప్పాలంటే మళ్ళా జీవితంలో వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ఒక జీవితానికి సరిపడా పుణ్యాన్ని మూటగట్టుకున్నటువంటి యాత్ర. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే అరుణాచలం కూడా వెళ్ళాను నేను. అరుణాచలం వెళ్తే పాపరాశి దహనం అవుతుంది అనేది ఎంత నిజమో, ఈ పాదయాత్ర చేస్తే కూడక అంతకన్నా ఎక్కువ పుణ్యాన్ని మూట కట్టుకుంటాము అనేటువంటిది మాత్రం 100% రియల్. ఇది మాత్రం నిజము. అంటే పాదయాత్రలో ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలేదు, జనరల్గా దారి నమ్మటి పోతుంటే భిక్ష ఎలాగా, టిఫిన్ ఎలాగా, వచ్చాయి ఆలోచనలు, నైట్ పూట ఎలా స్టే చేస్తారు అనేటువంటిది. అది కాకుండా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయినమ్మటే వచ్చిందంటే ముగ్గురమే మగవాళ్ళం ఉన్నాము. ఫస్ట్ నేను శ్రీధర్ గారని ఆ అన్న నేను ఇద్దరమే ఉన్నాము. మన భైరవ్ రాజశేఖర్ రాలేదు. ఈడేం చేశాడంటే ఫస్ట్ వచ్చినప్పుడు గేట్ నుంచి జంప్ అయిపోతున్నాడు. రాజశేఖర్ చూసేసి వెళ్ళిపోతున్నాడు. రే ఆడిపోతున్నారు అని చెప్పేసి వచ్చాడు. అప్పుడు ముగ్గురం అయ్యాం. అమ్మయ్య పోయిన ముగ్గురం ఉన్నాం. అంటే ఏంటంటే 25 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, ఎవ్రీబడి. ఎందుకంటే లేడీస్ ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. అందుకని ఏంటంటే కంపల్సరీగా నేను ముందెళ్ళేవాడిని. ఎవరైనా కానీ ముందు అమ్మ వాళ్ళ ఇద్దరిని ప్లస్ మా చెల్లెల్ని ఒక 2-3 తీసుకొని ముందెళ్తుండే వాళ్ళం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏదో ఒకటి చెప్పుకుంటా అంటే అంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బూస్టింగ్ అనమాట. అమ్మ వాళ్ళు మధ్యలో ఉంచేవాళ్ళం, అమ్మ వాళ్ళు మధ్యలో ఉండాలి, మధ్యలో శ్రీధర్ ఉండాలి. ఊరేగింపు ఎలా చేయాలో చగన్ కోటేశ్వరరావు గారు చెప్పారు, వీళ్ళ ఆచరణలో తీసుకొచ్చారు. మేము నిజంగా మేము నడిచామంటే ప్రధాన కారణం లతా దత్తమ్మ గారు. మెయిన్ ఆమె నడిపిస్తేనే మేము నడగలిగాం తప్పిస్తే మేము నడిచామంటే మాత్రం అది తప్పది. ఆ అమ్మ ముందుండి నడిపించారు అంతే, అంతకంటే వేరే మాటలేం లేవు. అది ఖచ్చితంగా ఉండాలి. ఆ దత్తుని అనుగ్రహం మా ఎంట సంపూర్ణంగా ఉంది. లతమ్మ గారి ఆశీర్వాదం మాకు నిండుగా ఉంది. చాలా చాలా సంతోషం అండి, ఇలా రావాలి అని నేను కోరుకున్నాను. ఫస్ట్ మీరే రావటం అనేది చాలా చాలా ఆనందం. భైరవుడు కూడా మాట్లాడతాడా? ఇంత సిగ్గుపడుతున్నాడంటే 2 ముక్కలు చెప్పురా. చెప్పండి. ఒక ముస్లిం సోదరుడు, మేము దగ్గర ఛాయ్ కోసం అని చెప్పేసి ఆగాము. అంటే నేను రంజిత ప్లస్ మా సిస్టర్స్ ఉన్నారు అక్కడ. రంజిత వచ్చేసి తీసిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధమంగళ స్తోత్రము ప్లస్ మనకు 99 రూపీస్ పిఠాపురం చేస్తున్నాం కదా, అది తీసుకెళ్లి ఇచ్చారు. ఏంటిది అన్నారు. ఆయనకు అర్థం కాలేదు.
నేను చెప్పలేనండి, మీరు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి మీకు తీసుకెళ్తే పంపిస్తాను. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సో అండ్ సో పంపిస్తాను ఎవరి చేత. ఇట్లా పిఠాపురంలో 18 లక్షల సార్లు సిద్ధమంగళ సూత్రం పారాయణ చేస్తున్నారు మా అమ్మగారు. ఇట్లా మీరు కూడా పాల్గొనదలుచుకుంటే పాల్గొనవచ్చు అని. ముస్లిమ్స్ కి ఇచ్చారా మాకు మీరు? తెలియదు. మీకు తెలియదు. మాకు తెలియదు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. 99 మెంబర్స్ హిందూస్ ఉంటే ఆయన ఒకడు ముస్లిమ్స్ అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు. ఆయన దగ్గరికే వెళ్ళాం. కానీ ఆయన చెప్పాడు, కుల మతాలతో నాకు అతీతం అండి, నాకు అనవసరం. కుల మతాలతో నాకు అనవసరం. నాకెందుకండి కులం? కులం కూడి పెట్టుద్దా? ఏం పెట్టదు కదా. నేను చేసుకుంటే నేను తింటా. నాకు అనవసరం అండి, కులాలతో నాకు సంబంధం లేదు. నేను దత్తక్షేత్రాలకు వెళ్ళాను, గానుగాపురం వెళ్ళాను, కురవపురం వెళ్ళాను అనేసి ఆయన చెప్పుకొచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు కూడా వెళ్తారు, ఏం బీబీ నాంచారం మా వెంకటేశ్వరం చేసుకోలేదని అనేసి ఆయన చెప్పారు. రైట్ 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 కరెక్టే కదా మీరు చెప్పింది, నిజమే. మేము అడుగు అడుగునా అల్లుడు గారిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, మనమైన పుట్టింటాళ్ళం. నిజమండి, మీరు చెప్పింది 100% వాస్తవం. కులాలతోటి అసలు సంబంధం లేదు అది. కాకపోతే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇట్లా సో హైదరాబాద్ నుంచి వస్తున్నామండి అనేసి పాపం ఆయన దండం పెట్టారు. లేదండి, మీరు చేయటమే చాలా రేర్, ఇది మేమైతే ఎవరిని చూడలేదు ఇట్లా పాదయాత్ర చేసేది. మీరు చేస్తున్నారు, అందరూ వయసులో చాలా చిన్నవాళ్ళు, కానీ ఇలా చేస్తున్నారంటే మాత్రం యూత్ కూడా ఒక దిశానిర్దేశం అనేది ఒకటి ఏర్పడుతుంది. మెయిన్ అది మాత్రం చాలా వండర్ఫుల్ అండి అని చెప్పేసి ఆయన బాగా చెప్పారు. ప్లస్ అప్పటికప్పుడు 100 రూపీస్ ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. పిఠాపురం నేను కంపల్సరీ చేస్తానండి అని చెప్పేసి ఆయనే తన స్వయంగా రాసేసి 5 రోజులు ఆయన కూర్చొని చదువుతానన్నారు. ఆయన చెప్పారు. ఒకవేళ మీకు తెలుగు వచ్చా అంటే బ్రహ్మాండంగా వచ్చు, నేను చదివిన తెలుగు మీడియం, ఎంఏ లిటరేచర్, నో ప్రాబ్లం, నేను చదువుకుంటా, నేను ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటానండి అన్నారు. ఓకేనండి, 11 సార్లు రోజుకు 11 రోజులు చదవండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, 100% చదువుతానండి అనేసి చెప్పారు. అండి నిజంగా మీ అందరితో మాట్లాడటం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే జస్ట్ ఒక 2 days అయింది మీరు వచ్చి, ఎవరి ఫేసుల్లో నీరసం గాని అలసిపోయిన ఫీలింగ్ గాని ఎవరికి లేదు. ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. చాలా చాలా నాకు ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అయితే ఒక 2-3 మెయిన్ గా రావాలనుకుని మనసు ఇక్కడ ఉంది కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. తప్పకుండా మాకు పద్మిని గారు అవకాశం ఇస్తారంటే అయ్యో స్టూడియోలో కూర్చోబెట్టి చేస్తారు, Hmm. అవకాశం ఇస్తారని చెప్పాను. ఆ 2-3 కూడా తర్వాత వచ్చి తప్పకుండా మీతో మన- పంచుకుంటారు. మన ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా ప్రేక్షకులకు తెలియాలి. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. అవును. ఇది వీళ్ళందరూ ధైర్యం చేసి వచ్చారు, పెద్ద వయసు వారు వచ్చారంటే అదేం ఆషామాషి అయితే విషయం కాదు. ఇక్కడ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి పద్మిని. ఒక్క పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు కొంతమంది, ఇంకా అడుగు పడని సిచ్యుయేషన్కి వెళ్ళిపోయారు. స్వామి మేము అడుగు వేయలేము అన్నప్పుడే భగవంతుడు ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించారు. ఒక్కొక్కరికి. చెప్తారా? దానికి ఏంటంటే శ్రీధర్ గారు అని చెప్పేసి ఆయన ప్రత్యేక నిదర్శనము. నడవలేను అని చెప్పేసి పడుకుండిపోయారు. అంటే రోడ్డు పక్కన బస్ షెల్టర్స్ ఉంటాయి కదా, ఆడ పడుకున్నారు. లిటరల్ గా ఇంకా కళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. రియల్ గా మేము బ్యాక్ ఉన్నాం. అంటే అమ్మ వాళ్ళని కొద్దిగా ముందుకు పంపించేసి కొద్దిగా వెనక్కుందామని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళారు. అమ్మ వాళ్ళు కొద్దిగా పక్కకు ఉన్నారు అనమాట. ఈయన పడుకో ఉన్నారు, అమ్మ వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళారు. మేము వస్తున్నాం, ఒకడే పడుకో ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా లేచాడు, ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమైంది, మేము ఇంకా అప్పటికి రాలేదు. లేకపోతే లేడీస్ అంతా గుమిగూడు ఉన్నారు. లేడీస్ అంతా గుమిగూడితే మాకు భయం, ఏంటి ఇంతమంది ఎందుకు గుమిగూడేరా అని చెప్పేసి. అంటే ఏదైనా సమ్ జరుగుద్ది కదా. అట్లా ఏంటి అంటే అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి చెప్పాడు, నాకు పడుకొని ఉంటే అమ్మ కళ్ళేకి వచ్చింది. అంటే అమ్మవారు లత అమ్మవారు కళ్ళేకి వచ్చారంట. వచ్చి ఏం శ్రీధర్ అయిపోయింది కదా, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి కదా, లే ఆనదా అమ్మటే ఈయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అప్పుడు దాకా నడవలేనాడు. ఇలా నా చేతిలో చేసుకొని వచ్చేసి ఇలా అమ్మని లిటరల్ పట్టుకొని గా ఇలా చేసుకొని గట్టిగా ఏడుస్తున్నారు. అంటే అడుగు కూడా పడట్లేదు కదా. తర్వాత బాడీ లైట్ గా అయిపోయిందంట. ఎప్పుడైతే అప్పుడు నన్ను నుంచి టచ్ నడిచారు చేసి మళ్ళా. ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్, ఒక అక్క ఫీలింగ్, అమ్మ ఫీలింగ్, ఇంకా ఏం కాదు నీకు నేను ఉన్నాను పదా అని చాలా దూరం ఇలాగే నడిపించాను. ఇలా చేతిలో చెయ్యేసే నడిపించాను. తర్వాత ఆయనకి సాక్షాత్కారం అయిందంటే ఆయన పర్సనల్ ఫీలింగ్ అదే మన స్టూడియోకి వచ్చి షేర్ తప్పకుండా తప్పకుండా ఆయన మాటలో విందాము. మరొకసారి మీ అందరికి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు. ఆ, ఆ. ఇంట్లో బోర్ చేసాం దగ్గరికి రా. రామరెడ్డి గారు దగ్గర. అంటే వచ్చే దారిలో తను చెప్పింది కదా, రామరెడ్డి గారి ఇంట్లో అమ్మగారికి నించుని కూర్చొని చేస్తున్నారు. ఆవిడ ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోమ్మా అన్నారు. సరే ఈ కుర్చీలో కూర్చోవడం బాగుంటుందో ఆవిడ పక్కన అనుకుని ఎందుకో వెళ్ళాను. ఇంకా అసలు మాకు మైండ్ పని చేయట్లేదు, ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్రపోతున్నాం. సరే వెళ్ళి కూర్చొని ఆవిడతో పాటు చేస్తుంటే నాకు ఇటు వేపంతా వేడి, మేడం కూర్చుని వేపంతా వేడొస్తుంది.
ఏంటి ఇంత వేడి వస్తుందంటే ఆవిడలో అంత శక్తి ఉందన్నమాట. ఒక సిద్ధమంగళం స్తోత్రం చేసిన అప్పుడు చెప్పా, అమ్మా ఏంటమ్మా ఇంత వేడిగా ఉంది ఇదంతా అనుకున్నా నేను. అయితే అసలు ఈవిడే నడిపిస్తున్నారండి అసలు. మరి హారతిలో చాలా పాప కూడా వచ్చింది కొంతమంది ఫొటోస్ అవును. చాలా చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ దాకా వచ్చి మీ ఎక్స్పీరియన్సెస్ ని మాతో షేర్ చేసుకున్నారు. డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతారు. మరి ఇదే సందర్భంలో మళ్ళీ యాత్ర ఎప్పుడు చేయబోతున్నారు అక్క చెప్పండి. దత్త నిర్ణయం పద్మిని. మళ్ళీ వీళ్ళు ఇంకోసారి ఆగరట. ఉమ్. డే టైం అంటే ఒక్కొక్క రోజు యాత్ర అయినా చేద్దాము తప్పకుండా అని అంటున్నారు. ఒక్కొక్క రోజు యాత్ర అయినా దగ్గర క్షేత్రాలు ఎక్కడైనా కూడా తప్పకుండా చేద్దాము. పాదయాత్రలోనేనా? పాదయాత్రలోనే. తప్పకుండా. హైదరాబాద్ లో ఒక అంటే ఈ దత్త జయంతికి ముందు దత్తుడు గురించి అందరం కలిపి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం. ఊరూరా దత్త ప్రచారము హైదరాబాద్ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా చేయండి అమ్మా మేము వస్తాము అని వీళ్ళందరూ అన్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని చేయబోతున్నాం. అద్భుతం. ఆ కార్యక్రమం కూడా చూద్దాం. రైట్ అక్క. అందరికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. జై గురుదత్త. దత్తాత్రేయ మహారాజ్ కి జై. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. నృసింహ సరస్వతి స్వామికి అకల్కోట్ సమర్థ స్వామికి జై. మాణిక్య ప్రభు స్వామికి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. అక్క ఇదే సందర్భంలో వీళ్ళకి పుస్తకాలు కూడా ఇద్దామా? తప్పకుండా. ఇది పుస్తకాలు సుధారాణి గారు మనకి అందించారు. వారు కూడా దత్త భక్తులు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దా రంజిత. నేను తిరుమలలో బుక్ పారాయణం చేశాను. దాంట్లో నెంబర్ వేసి ఒక చిన్న Words రాసి అన్నమాట. ఇచ్చారు. అవును. అది తెలుసు. ఇది అరుణాచలం వెళ్ళి వచ్చాను అన్నమాట. ఇది జ్యోతి గారికి ఇచ్చేయండి ఈసీఐఎల్. బుక్ ఇచ్చారు. బుక్ ఇచ్చి ఇది జ్యోతి గారు ఈసీఐఎల్ జ్యోతి గారు మీ దగ్గరే ఉంటారు. ఆవిడకి ఇచ్చేసేయండి.